సామాన్య ప్రజానికానికి ఆధునిక వైద్యం అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో 25 సంవత్సరాల క్రితం విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసినట్లు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం జేఎన్ రోడ్లోని ఐఎంఏ హాల్లో విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్, పల్స్ హాస్పిటల్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ రాజమహేంద్రవరం శాఖ సంయుక్త ఆధ్వర్యంలో హార్ట్ అండ్ లంగ్స్ వ్యాధులపై ఉభయ గోదావరి జిల్లాల డాక్టర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ అధినేత డాక్టర్ గన్ని భాస్కర్రావు, బొల్లినేని హాస్పిటల్ ఎండి డాక్టర్ రామరాజు, ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ పిడుగు విజయభాస్కర్లు పాల్గొన్నారు. గుండె, ఊపిరితిత్తుల వైద్య రంగంలో తాజా పరిణామాలు, ఆధునిక చికిత్సా విధానాలు, హృదయ, శ్వాసకోశ వ్యాధుల నిర్వహణలో నూతన అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ అవగాహన కార్యక్రమానికి విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ అధినేత, ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆర్గనైజర్గా వ్యవహరించారు. After that, I moved to Kakinada because it was closer to my hometown. So the clinical material, as sir told, in Rajahmundry is very high. So and also realize the importance of teamwork. So because of these two factors, just 3 months back I moved back to Rajahmundry. Work together, and after joining, I think I was very happy. Clinically, the quality of work that we are doing is quite gratifying. We were able to do a good TAVI case. We were able to do a leadless pacemaker. I would now ask Dr. सर ఒకసారి చూడండి అందరూ సర్ ఒకసారి ఓకే సర్ అందరికీ రైట్ ఓకే సర్ ఒకసారి అందరూ చూడండి ఒకసారి చూడండి సార్ కొద్దిగా సార్ని కూడా సార్ ఒకసారి చూడండి సార్ ఓకే. ఈ 4 ఆర్గాన్స్ ఉంటే ఎలాగైనా బతికేస్తారు. అలాంటిది అండ్ హార్ట్ అండ్ లంగ్స్ ఒక యూనిట్ని స్టార్ట్ చేసి అండ్ గత 20 సంవత్సరాలుగా లంగ్స్ని మనకి గురించి అవగాహన కలిగించి లాట్ ఆఫ్ కోవిడ్ టైంలో కూడా లాట్ ఆఫ్ పేషెంట్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఈ హార్ట్ను కూడా మొదలెడతాం అన్నది రెండు కాంబినేషన్. ఎందుకంటే ఒకసారి హార్ట్ డిసీజ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ లంగ్ డిసీజ్ వస్తాయి, లంగ్ డిసీజ్ హార్ట్ డిసీజ్ కూడా వస్తుంది. రెండు కూడా కంబైన్ చేస్తాం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఈ అప్డేట్ అన్నది మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఎంతవరకు చేస్తున్నాం చెప్తాం కూడా ఒక విధానం. అంటే మనం రాజమండ్రి ఎంతవరకు జరుగుతుంది, అలాగే ఈరోజు అప్డేట్లో కూడా రాజమండ్రిలో జరగనిది ఏదీ లేదు, ఇంక్లూడింగ్ ది స్టంట్ దగ్గర నుంచి బైపాస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్, ఇంక్లూడింగ్ వితిన్ షార్ట్ టైంలో కూడా హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ కూడా వస్తుంది. అంత మనకి ఇన్పుట్స్ ఉన్నాయి, అంత మంచి డాక్టర్లు ఉన్నారు. అలాగే ఈ గూడూరు హాస్పిటల్ కూడా, చెస్ట్ హాస్పిటల్ కూడా లాట్ ఆఫ్ వర్క్ చేస్తుంది. డెఫినెట్గా ఇలాంటి ప్రోగ్రామ్ ఇంకా జరగాలని కోరుతున్నాం. అండ్ రాజమండ్రిలో కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు 15 to 16 cath labs ఉన్నాయి. అండ్ no other place in the state of Andhra Pradesh. అండ్ ఆల్సో కార్డియాక్ సిటీస్ ఉన్నాయి, అండ్ ఆల్సో కార్డియాక్ ఎంఆర్ఐస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ది డిఎన్బి కోర్స్ ఉన్నాయి, అండ్ ఎండి కోర్సులు కూడా ఉన్నాయి. అలాంటి రాజమండ్రిని డెఫినెట్గా వన్ ఆఫ్ ది మేజర్ సెంటర్ ఇన్ ది కంట్రీ అవుద్ది, వన్ ఆఫ్ ది టూరిజం ప్లేస్ ఫర్ ది మెడికల్ టూరిజం అవుతుందని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు హార్ట్ అండ్ లంగ్ అప్డేట్ కండక్ట్ చేస్తున్న విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ పల్స్ హాస్పిటల్ రెండింటికి తరపున 25 సంవత్సరాల క్రితం విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ అనేది స్థాపించాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే అధునాతనమైన వైద్య విధానాన్ని, గుండె, లంగ్స్కి సంబంధించినవన్నీ కూడా, హార్ట్ అండ్ లంగ్స్ సంబంధించిన అధునాతన వైద్య విధానాన్ని కామన్ మ్యాన్కి, అంటే సామాన్యులకు అందుబాటులో తేవాలని సత్సంకల్పంతో చేసాం. ఈ లక్ష్య సాధనలో మేము ముందున్నాం, అందరికన్నా కూడా బాగా చేస్తున్నాం.
అన్ని రకాల వైద్య సదుపాయాలు అంటే హార్ట్కి లంగ్స్కి సంబంధించినవన్నీ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. దీని మీద మరింత అవగాహన కల్పించడానికి డాక్టర్లో దీనిపైన అవగాహన కల్పించడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఇందులో మా కన్సల్టెంట్స్ అందరూ కూడా వివిధ వైద్య విధానాలని పూర్తిగా ప్రజలకి అదేవిధంగా వైద్యులకి అర్థమయ్యేటట్టుగా ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇది సఫలీకృతం అయింది. దీనికి అనేక మంది ఈ ఉభయ గోదావరి జిల్లాల నుంచి అనేక మంది డాక్టర్లు హాజరయ్యారు. 300 మంది హాజరయ్యారు. ఇదే విధానాన్ని ప్రతి సంవత్సరం కూడా ఈ హార్ట్ అండ్ లంగ్ అప్డేట్ని కండక్ట్ చేయడానికి నిర్ణయించాం. నేను డాక్టర్ కొల్లూరు లక్ష్మణ్, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, పల్స్ హాస్పిటల్స్. ఇప్పుడు గన్ని భాస్కర్ సార్ చెప్పినట్టు ఇప్పుడు రాజమండ్రిలో కూడా మనకి కార్పొరేట్స్ మన మెట్రో నగరాల్లో ఏదైతే జరుగుతాయో అత్యాధునిక వైద్య సేవలు కార్డియాలజీ పరంగా అన్నింటినీ కూడా మనం ఉభయ గోదావరి జిల్లా ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. గత 2 సంవత్సరాల కాలంలో మేము లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అయినటువంటి టావీ, అదేవిధంగా మైక్రా, అదేవిధంగా మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా రాష్ట్రంలో తొలిసారిగా పల్స్ హాస్పిటల్ ద్వారా చేసామని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. సో మనకి మెడికల్ ఫీల్డ్ ఇప్పుడు కూడా ప్రతిరోజు కూడా అడ్వాన్స్మెంట్ ఎక్కువ వస్తుంటాయి, అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో మా ఈ ప్రయత్నం ఏంటంటే ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న డాక్టర్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి సుమారు 200 నుంచి 300 మంది డాక్టర్స్ మనకి ఫిజికల్గా వచ్చారు. అందరికీ కూడా ఈ కార్డియాలజీ మరియు కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగాల్లో గత సంవత్సరంలో వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయని వారందరికీ కూడా అవగాహన పెంపొందించడం కోసం ప్రతి సంవత్సరం కూడా ఇలాగ మేము హార్ట్ అండ్ లంగ్ అప్డేట్ ప్రోగ్రామ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మన జూన్ 7వ తారీఖున ఈరోజు ఇక్కడ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ ఇంత విజయవంతంగా జరగడానికి అందరి సహకారం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో ఈరోజు హార్ట్ అండ్ లంగ్ అప్డేట్ అని చెప్పి మన ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న డాక్టర్స్ అందరికీ కూడా ఒక CME ప్రోగ్రామ్ అంటే మనకి జనరల్ పబ్లిక్ అవేర్నెస్ ఎంత ఇంపార్టెన్సో అలాగే డాక్టర్స్ కూడా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి. అలాగే మన లేటెస్ట్ టెక్నాలజీస్ గురించి సో వాళ్ళకి డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీస్ అందులో ఉన్న ఎక్స్పర్ట్స్ని అలాగే మంచి స్పీకర్స్ని తీసుకొచ్చి మన CMEలో సో అందరికీ కూడా మెడికల్ ఎడ్యుకేషనల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఈరోజు చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇందాక మన గని భాస్కర్ రావు గారు, లక్ష్మి గారు చెప్పినట్టుగా కార్పొరేట్ స్థాయి అలాగే మేజర్ సిటీస్లో ఉన్నటువంటి లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అన్నీ కూడా ఇప్పుడు మన పల్స్ హాస్పిటల్ అండ్ విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్లో చేయడం జరుగుతుందనేది మన జనరల్ పబ్లిక్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అందరికీ కూడా తెలియపరచాలని చెప్పి కోరుకుంటూ సెలవు. కార్డియాలజిస్ట్ పల్స్ హాస్పిటల్స్. సో ఇవాళ హార్ట్ లంగ్ అప్డేట్ పల్స్ హాస్పిటల్స్, విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ IMA తరఫున నిర్వహించామండి. ఆల్మోస్ట్ 300-400 డాక్టర్స్ వచ్చారు. చాలా సక్సెస్ఫుల్గా పార్టిసిపేషన్ ఉంది. అన్ని టాక్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయండి. సో దాంతోపాటు ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పుడున్న ప్రస్తుతానికి లైఫ్ స్టైల్ బట్టి చాలా ఎక్కువగా ఉంటున్నాయి. సో ఆ అవేర్నెస్ డాక్టర్స్ తీసుకొచ్చి డాక్టర్స్ నుంచి పేషెంట్స్ తీసుకురావడం అనేది మెయిన్ ఇంటెన్షన్.